హాయ్ ఫ్రెండ్స్, ఇవైతే మీ అందరికీ తెలుసు కదా, జొన్నలు. అయితే వీటితోటి దోశలు అయితే ఎలా చేయాలో చూపిస్తాను మీకు. నేనైతే ఈ కప్ బౌల్లో ఇవి తీసుకుంటున్నా జొన్నలు. ఇదే కప్పుతో రైస్, పావు కప్పు మినపప్పు వేస్తున్నాను. వీటిని ఒక 8 అవర్స్ నైట్ నానబెట్టుకొని పొద్దున దోశలు చేసుకోవచ్చు. లేకుంటే మార్నింగ్ ఇట్లా మనం 5కి లేస్తాం కదా, అప్పుడన్నా నానబెట్టుకుంటే నైట్ అన్నా జొన్న రొట్టెలు చేయరాని వాళ్ళకి ఇలా చేసుకున్న బాగా వస్తాయి అన్నట్టు. ఇలా అయితే కడిగి నానబెట్టుకుంటున్నా. ఇవైతే అప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా, ఇవి అయితే ఇలా మంచిగా అయ్యాయి. ఇప్పుడు వీటిని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. పిండి అయితే ఇలా దోశ పిండి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇక పిండి అయితే ఇలా దోశ పిండి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇక పిండి పులిసిన తర్వాత ఇలా వచ్చేసింది. ఇప్పుడైతే మనం దోశ వేస్తాం పెనం పైన. ఒక చుక్క ఆయిల్ వేసుకొని ఆనియన్ తోటి ఇలా అంటే మనకు దోశ అనేది దానికి పెనంకి అతుక్కోకుండా వస్తుంది అన్నట్టు. రెండు చుక్కలంతా ఆయిల్. ఇప్పుడైతే దోశ చూసారా ఎట్లా పెనం కతుక్కోకుండా ఎలా వచ్చింది. ఇలా అయితే తిప్పుకోవాలి, ఎందుకంటే ఆ కింద ఇప్పుడు దాకా మనమైతే ఆ మూతనైతే పెట్టాము. ఆ పైన అయితే ఇప్పుడు ఆ కింద అయితే మొత్తము అంటే ఇప్పుడు మూత పెట్టిన సైడ్ అయితే పైన మొత్తంగా అయితే ఓన్లీ ఉడుకుతుంది. అందుకైతే ఒక కొంచెం కరకర అనేటట్టు అయితే వచ్చేటట్టు అయితే చేసాము. ఇలా అయితే పెట్టి ఫస్ట్ దోశ అయితే మా చిన్న బాబుకి వేసా. ఎట్లున్నది వర్షిత్? అయితే చాలా బాగా అయితే ఉంది.